నమస్కారం అందరికి. జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముదిరాజ్. సో మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలు అయితే ఇక్కడ కూర్చొని ట్యూషన్ అయితే చెప్పుకుంటున్నారు. చిన్నప్పుడు నేను కూడా సేమ్ వీళ్ళలాగానే చాలా మంచిగా ఆడుకునేదాన్ని. బట్ కొంచెం ఇప్పుడు డ్యూటీ ఉన్న సందర్భంలో బిజీ అయిపోయినా. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే అన్ని గుర్తు చేసుకుందాం. వీళ్ళని చూస్తే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే గుర్తుకొచ్చింది. ఒకసారి కెమెరా వాళ్ళకి దిక్కు చూపిరా. ఓకే, హాయ్ చెప్పండి అందరూ. సబ్స్క్రైబ్ గాయత్రి వ్లాగ్స్. ఓకే, అయితే గాయసి మేము అక్క బిడ్డ. వీడియోలు ఏమైనా యాడ్ చేయాలని ఏడుస్తుంది, ఫీల్ అయిపోయింది, హట్ అయిపోయింది. జూమ్ చేయరా. ఏడవద్దు, మనం మంచూరియా వేసుకుందామా? చెప్పు, మంచూరియా చేసుకుందామా? సరే గాయస్, ఇప్పుడైతే ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో మంచూరియన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మంచూరియానా? నేనేమో ఈమె ఏడుస్తుందని మాట వరుస కంటే మంచూరియా చేసుకుందాం అంటూ. సరే, వీళ్ళ కోసమైన మంచూరియా ఈ రోజు రెసిపీ వచ్చేసి మంచూరియా. ఓకేనా? Let's go to the video. ఈరోజైతే పాప అడిగింది కాబట్టి సో వెజ్ మంచూరియన్ అయితే చేస్తున్నా కాబట్టి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపించబోతున్నాను. వెజ్ మంచూరియా చేసుకుంటున్నాను కాబట్టి క్యాబేజ్, 2 క్యారెట్స్, ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు ఒక 3-4 చాలు. ఇదైతే గరం మసాలా, నెక్స్ట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి, మన కిరాణా స్టోర్లో అడిగితే చెప్తారు. నెక్స్ట్ మైదా పిండి. ఇది 2 ఎట్లా వేసుకోవాలంటే 3 స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. ఇది 3 స్పూన్స్, మైదా పిండి కూడా 3 స్పూన్స్, 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. నెక్స్ట్ కారం, చిల్లీ పౌడర్, అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ గా నూరుకుంది అయితే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. వెనిగర్, కెచప్, ఓకే, సోయా సాస్, కొత్తిమీర, అల్లం మరియు వెల్లుల్లి అనేది చిన్న చిన్న పేస్ట్ గా చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. టేస్టింగ్ పౌడర్. ఓకేనా? సో దీన్ని అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. నేనైతే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసినా సరే, తొక్కున్నా సరే. అయితే ఇది మిక్స్ చేసుకునే పద్ధతి చూపిస్తా. క్యాబేజీ, క్యారెట్ ఒక బౌల్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి తగినంత. గరం మసాలా, కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మొత్తం. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నా. మైదా పిండి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అయితే గైస్, మనం ఇందులో వాటర్ అయితే వేసుకోవద్దు, ఎందుకంటే క్యాబేజీలో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది మనకు సరిపోతుంది. మళ్ళీ వాటర్ పోసినాము మొత్తం లిక్విడ్ టైప్ అయిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుండదు. ఇవైతే బాల్స్ లాగా వేసుకున్నాం. తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హీట్ అయిపోయింది ఆయిల్ అయితే. ఇవైతే ఫ్రై చేసుకోవాలి మంచిగా. అయితే ఫ్రై అయిపోయినాయి గైస్. ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకుందాం. టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకుందాం. సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం.
తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి మనం ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇదైతే పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ లోనైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ప్లస్ అల్లం వెల్లుల్లి. కొంచెం లైట్ గా చిల్లీ పౌడర్ వేసుకోవాలి, కారం పొడి, కొంచెం లైట్ గా సాల్ట్, లైట్ గా కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇటు పెట్టు. స్టాప్. సోయా సాస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. స్టాప్. కొంచెం వెనిగర్ వేసుకుందాం, లైట్గా వెనిగర్. అవురా టమాటో కెచప్ అయితే వేసుకుందాం గైస్. మంచిగా నేర్చుకోవాలి. బ్లాక్ పెప్పర్, గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగొద్దు. ఓకేనా. లైట్ గా టేస్టింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే పైకి వచ్చేదాకా ఉంచాలి. ఆయిల్ అయితే పైకి వచ్చేలాగా మనం కొంచెం 5-10 మినిట్స్ వదిలేయాలి దీన్ని. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. తర్వాత మన ఈ బాల్స్ ఉన్నాయి కదా, మంచూరియా బాల్స్, ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ ఉన్న లిక్విడ్ అయితే మంచూరియా బాల్స్ లోకి వెళ్ళేదాకా కలపాలి. పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లిక్విడ్ అంతా బాల్స్ లోకి పోవాలి. ఒక చెయ్యి మా తమ్ముడు అయితే వేసిండు, అది ఎట్లయితుందో చూడాలి. లాస్ట్ వరకు వాడు ఏమంటాడు, నేను చేస్తేనే ఏ టేస్ట్ అయినా మారుతుంది అంటాడు. అదంతా ఫేక్ గైస్. మీరు చూసిన మట్టుకైతే నేను నేర్చుకుంటా తీసిన కాబట్టి మీ సపోర్ట్ నాకు. ఎమ్మి మంచూరియన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో టేస్ట్ చూస్తుంటే నాకే నోట్లో వాటర్ అయితే వస్తున్నాయి. అంత లేదు తీరా. సో ఎమ్మి రెస్టారెంట్ స్టైల్లో మంచూరియన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చూస్తుంటే ఫస్ట్ ఎప్పుడెప్పుడు తినాలా అని. తినరా, ఎట్లుందో చెప్పాలి సరేనా. నేనే చేసినా కూడా ఎంతైనా మంచిగా ఉంటాయి అనుకుంటున్నా కానీ చెప్పు ఎట్లుంది. నేను ఒక్కటి తినేలోపు వీళ్ళు మొత్తం ఖతం చేసేసారు దాన్ని. చేతికి ఒక్కటి ఇచ్చిర్రు తినుర్రు అని. అయిపోయినాయి మొత్తం, అయిపోయినాయి. బాయ్ బాయ్ అన్నట్టు చేసిన 2 minutes కి అయిపోయింది.
ఇప్పుడు అయిపోయింది, ఇది పాట కూడా అయిపోయింది. సరే టేస్ట్ చూసి నేను కూడా చెప్తా. ఫస్ట్ టైం ట్రై చేసినా కాబట్టి ఎట్లుందో చెప్తా. బాగుంది నిజంగా, వర్కౌట్ అయింది. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి బ్లాగ్స్ మరి ఎన్నో ఇంకా తీస్తాను మీ సపోర్ట్ వల్ల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అని బాయ్ చెప్పు.